ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మాయాస్వం మంత్రహారం భలే ఇంట్రెస్టింగ్ ఉందండి సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్. విజయధరుడు బజరంగుడు అడవిని దాటి వెళ్ళారు రాక్షసి రూపంలో ఉన్న గంధర్వ కన్యను చూడడానికి. వీళ్ళు వెళ్ళేసరికల్లా అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఎవరితో స్త్రీ గొంతు కూడా. ఒక అమ్మాయి భిల్ల యువతి ఎంత అందంగా ఉందో, పరుగులు పెడుతోంది. వీళ్ళ వైపు వస్తోంది. వెనకాల నుంచి భిల్ల సైన్యం 25-30 మంది కొట్టండి, చంపండి, పట్టుకోండి రాక్షసిని అని అరుస్తున్నారు. రాక్షసి బాగానే ఉంది, అమ్మాయి కనపడుతోంది. ఈ రెండు కాంబినేషన్ కుదరలా. వీళ్ళకి అర్థం కాలేదు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి విజయధరుడి కళ్యాలు గట్టిగా రక్షించండి, రక్షించండి, వీళ్ళని చంపేసేలాగా ఉన్నారండి. అవి ఈయన ఏం చేశాడు, అయ్యో పాపం ఆడపిల్ల ఇంత అందంగా ఉంది, భిల్ల యువతి, దాని వెనకాల పడుతున్నారేంటి వీళ్ళు, వాళ్ళు ఏదో ఆ పిల్లని ఏమిటో చేయబోతున్నారు అనుకున్నాడు ఇతను. అదేలే, ఆగండి ఆగండి అని కేకలు పెట్టాడు. ఏమిటి మీరు ఇంతమంది కలిసి ఆడపిల్ల మీద పడితే ఎట్లాగా అని కేకేశాడు. కేకేస్తే వాళ్ళు అన్నారు, ఇంకా నయం, అది ఆడపిల్ల కాదు, రాక్షసి, మనిషి కాదు అది, మా గూడెంలో నుంచి మనుషుల్ని ఆకర్షించి తీసుకెళ్ళిపోయి ఆ కొండ గుహలో పెట్టుకుని తింటోంది, చేతులు కాళ్ళు విరిచేస్తుంది, తెగ తినేసి ఇంత లావైపోయింది. లావైపోయి చూస్తే బొమ్మలా ఉంది ఇది. పిల్లేమో బొమ్మల్లే ఉంది. రాత్రి అయిపోయింది కదా, రాత్రిపూట ఇది. వాళ్ళ దగ్గర కాగడాలు ఉన్నాయి. ఆ వెలుతురులో ఈ పిల్ల భలే అందంగా కనపడుతోంది. వాళ్ళు గట్టిగా అరిచారు. అరిచేసరికల్లా ఇతను అన్నాడు, ఇంకా నయం, రాక్షసు ఎందుకైంది, అమ్మాయి కనపడుతుంటే అని ఆ కాగడ ఇవ్వండి అని కాగడ పెట్టి ఆ మొహం దగ్గర పెట్టుకు చూశాడు. ఆ వణికిపోతున్న ఆ అమ్మాయిలు ఇంతకుముందు తను చూశాడు గంధర్వ కన్య మనోహరి, ఆ పోలికలు కనపడుతున్నాయి. ఈ అమ్మాయి ఆ గంధర్వకాంతే, కానీ రాక్షసి రూపంలో ఉండాలి. వీళ్ళకి బిల్ల యువతి రూపంలో ఎందుకు కనపడుతుందో. అక్కడి నుంచి ఈ పిల్లని రక్షించాలి. తను ఎందుకు వచ్చాడు, ఈ అమ్మాయికి శాప విమోచనం చేయడానికి. అక్కడి నుంచి బిల్లలతోటి పోట్లాడాడు. అట్లా కుదరదు, మీరు అమ్మాయిని వదిలిపెట్టేసేయండి, అమ్మాయి శరణాగతి పొందింది, నా దగ్గరకు వచ్చింది, నేను రాజకుమారుణ్ణి, రేపు రాజు అవ్వబోతాను, ఎవరైనా ఆడపిల్ల వచ్చి నన్ను రక్షించంటే ఇట్లా వేరే వేరే పిచ్చి మాటలు చెప్పడానికి నాకు కుదరదు అన్నాడు. అనేసరికల్లా బిల్లులు యుద్ధం. వాళ్ళు వీళ్ళు కలిసి చెడామడ బెదరంగుడు ఇతను కలిసి వీర విహారం చేశారు. అయినా సరే ఆ బిల్లులు వాళ్ళేమో 30 మంది ఉన్నారు, వీళ్ళు ఉన్నది 2, చీకటి మాటు. దానితోడేమో వీళ్ళకి ఆ ఏరియా తెలీదు, వాళ్ళకి తెలుసు. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడంటే, ఈ భస్మ గుళికలు ఇచ్చాడు కదా ఇంతకుముందు నందముని, ఆ భస్మ గుళికల్లో ఓ గుళిక తీసి విసిరేసాడు. విసిరేసరికల్లా పెద్దగా పేలిపోయింది. ఒక పెద్ద అగాధంలాగా అక్కడ ఒక గుంట పడింది. కొంతమంది అందులో పడిపోయారు. మిగిలిన వాళ్ళు వచ్చిన మోతకి అమ్మో వీడేదో మాయావిగా ఉన్నాడని పరిగెత్తి పారిపోయారు. బజరంగుడు విజయధరుడు మిగిలారు. అటు ఇటు చూసుకునే పిల్లలేదు. అయ్యో థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. కృతజ్ఞతలైనా చెప్పద్దా, మహావీర రక్షించావు, నీ వల్ల రక్షించబడ్డా, నువ్వు ఎంత బాగా యుద్ధం చేసావు, మీ ఫ్రెండ్ ఇంకా బాగా చేశాడు, ఇలాంటివేవో చెప్పాలి. ఏమీ చెప్పలా, వెళ్ళిపోయింది పిల్ల. వెళ్ళిపోయేసరికి బజరంగుడు అన్నాడు, అదేమిటి మిత్రమా, కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు. సరే చూశారు అటు ఇటు, ఈ మొత్తం జనం అంతా ఖాళీ అయిపోయారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఈ పిల్ల వెళ్ళిపోయింది. సరేలే పడుకుందాం అని చెప్పేసి సరే కాస్త ఏదో శుభ్రం చేసుకుని ఓ చెట్టు కింద పడుకున్నారు. పడుకుంటే తెల్లవారుజామున ఈ బజరంగుడిని నిద్రలేపింది అమ్మాయి. ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయి కనపడేసరికల్లా ఇతను అడిగాడు, అదేంటి రాత్రి అలా వెళ్ళిపోయావు, నువ్వు మాకు కనపడలేదు అంటే. ఇంకా సూర్యుడు రాలా, కానీ వెలుగు వస్తుంది కదా తెల్లవారుజామున, కొంచెం పౌర్ణమి దగ్గర రోజులు, దాంతో వెలుగుగానే ఉంది. వెళ్ళిపోయావంటే నేను రాత్రి చూశాను, భయపడి పారిపోయాను, నువ్వు ఎంత బాగా యుద్ధం చేసావో, నువ్వెంత, నీ అందము నీ యుద్ధము నన్ను చాలా ఆకర్షించాయి, మనం అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం అని పిలిచేసరికల్లా బజరంగుడు చూస్తే విజయధరుడు మంచి నిద్రలో ఉన్నాడు. అంతకుముందు పులితో యుద్ధం చేశాడు, రాత్రి శబరులతో ఈ బిల్లులతోటి యుద్ధం చేశాడు, అలసిపోయాడు మిత్రుడు. పైగా ఒక అందమైన అమ్మాయి నన్ను పిలుచుండి మా ఫ్రెండ్ నిద్రలేపుతానంటారా ఎవరైనా, సరేనని ఆమె వెనకాల పడి వెళ్ళాడు. అలా లోపలికి నడిచి వెళ్తుంటే అమ్మాయి ఏం చేస్తుంది, ఒక రాతి గుహలోకి తీసుకుపోయింది తను. ఈ గుహ లోపలికి వెళ్తుంటేనే వాటికి డౌట్ వచ్చింది, ఇదేమిటి పుచ్చ పువ్వులాగా కాస్తున్న వెన్నెట్లో ఇంచి గుహలోకి ఎందుకు తీసుకొస్తోంది. ఆ గుహా ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇంతలో తెల్లవారిపోయింది, సూర్యోదయం వచ్చేసింది. అతనికి ఏం గుర్తొచ్చింది, ముందు రోజు చెప్పాడు అమ్మాయి రాక్షసిగా మారిపోయిందని.
రాక్షసిగా ఉంటుందని పగలల్లా రాత్రి గంధర్వకాంతగా ఉంటుంది. ఇదేమైనా అదా అనే అనుమానం వచ్చి లోపలికి వెళ్ళటానికి కొంచెం వెనక్కి లాక్కున్నాడు చెయ్యి. అప్పటిదాకా బిల్ల యువతిగా ఉంది కదా, ఇతను తేలిగ్గా పట్టుకుంది చెయ్యి. చేతులు పుచ్చుకున్నారు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి చేయి పుచ్చుకున్నారు. వీడు ఒక్క అడిగేసి ఆ గుహలోకి వెళ్ళకుండా వెనక్కి లాక్కున్నాడు. ఆ అమ్మాయి కూడా అతనితో పాటు లాగబడింది బయటికి. సూర్యుడు అప్పుడే ఇట్లా పైకి వస్తున్నాడు. ప్రథమ కాంతి పడ్డం ఏమిటి, ఈ అందంగా బిల్ల వేషంతో ఉన్నటువంటి మహాసౌందర్యవతిగా కనపడుతున్న అమ్మాయి పెద్దగా ఇంత 10 అడుగులు 9 అడుగుల ఆకారంతో బ్రహ్మరాక్షసులాగా తయారైంది. కేవమని కేక పెట్టాడు బజరంగుడు. అర్థమైపోయింది ఇది రాక్షసి అని. తింటుంది. వాళ్ళు చెప్పారు నిన్న రాత్రి ఏమన్నారు, ఇది రాక్షసి మనుషుల్ని ఆకర్షించి తీసుకుపోతుంది, తింటుంది, అది ఇదే అని అర్థమైపోయింది. ఇప్పుడు తింటుంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ అది. ఇక అరిచి కేకలు పెట్టబోయాడు. అక్కడి నుంచి ఒక్క ఎత్తున భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోయింది. అంతకుముందు వీడి పొడుగ్గా ఉండి ఆ పిల్ల పొట్టిగా ఉంది, చిన్నపిల్లగా కనబడుతోంది. 18 ఏళ్ల పిల్లలే. ఇప్పుడు అది 7-8 అడుగులు ఎత్తేదిపోతే ఈ 6 అడుగుల అబ్బాయి దానికి సంకలోకి రాడు, ఎత్తుకుని తీసుకెళ్ళిపోయింది లోపలికి. తీసుకెళ్ళిపోతూ ఉండగానే వాడు కేకలు పెట్టాడు, అరిచర్చ మిత్రమా మిత్రమా విజయధర, రాక్షసి నన్ను తీసుకెళ్ళిపోతుందని కేకలు పెట్టేసరికి దూరం వచ్చేసారు బాగా. కానీ తెల్లవారుజామున ఆ అడవిలో ఎవరి కంఠాలు వినపడతాయి. ఎప్పుడైతే మిత్రమా మిత్రమా అన్నాడో వెంటనే ఇతనికి వినపడింది. ఇదేమిటి బజరంగుడు లేచి చూస్తే లేడు. అటు ఇటు వెతికాడు. ఈ గుహ చాలా దూరంగా ఉంది. అతను వెతుక్కుంటూ కేకలు లీలగా వినపడుతున్నాయి. ఏ వైపుకి వినపడిందో ఆ వైపుకి పరిగెత్తాడు. ఈ రాక్షసి ఏం చేసింది, గుహలోకి వాడిని తీసుకెళ్ళిపోతూ ఆ గుహకు అడ్డంగా ఒక కొండరాతిని జరిపేసి లోపల తీసుకెళ్ళిపోయింది. ఆ రాయిని ఎంత దెబ్బలు కొట్టాడో విజయధరుడు. కత్తి విరిగేలాగా ఉంది కానీ అది రాయి పగలట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఒక భస్మగుళిక తీసి దాని మీద పడేసాడు. ఢామని వేలే రాయి కాస్త పక్కకి. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి వెల్లకిలా పడుకోబెట్టబడి ఉన్నాడు బజరంగుడు. వాడి గుండెల మీద ఇంత పెద్ద రాతి బండ పెట్టుంది, కదలకండ మూలుగులు వినపడుతున్నాయి. వాడి చెయ్యి పీకేసి తినేస్తోంది రాకాసి. చేతిని నవ్వులుతోంది. ఇక పెద్దగా కేక పెట్టాడు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయికి తెలిసింది వీడు కూడా వచ్చాడు. ఈరోజు ఇద్దరు దొరికారు ఆహారంగా. వాడు ఎలాగో పక్కకి పోలేడు, వాడు లేచి వెళ్ళలేడు, మీద ఇంత బండరాయి పెట్టేసింది. అక్కడి నుంచి ఇతని మీద పడింది. పడంగానే ఇతనికి ఒకటి జ్ఞాపకం వచ్చింది. పాత ముందు గంధర్వకాన్ని ఆ అమ్మాయి మనోహారి ఇతనికి ఏమిచ్చింది, ఒక కామరూప విద్య ఇచ్చింది. వెంటనే రాక్షసుడిగా తన రూపాన్ని మార్చుకున్నాడు. ఈ రాక్షసు 7.5 అడుగులుంటే వీడు 9 అడుగులు అయిపోయాడు. అక్కడి నుంచి పెద్ద స్వరూపంగా మారిపోయి తల మీద కొట్టేసరికి పడిపోయింది. ఈ కింద పడిపోగానే తన స్వరూపంతో మానవుడు చంపాలి దీన్ని, ఈ పిల్లని రాక్షసిని మానవుడు చంపాలి. అక్కడి నుంచి తనుగానే మారిపోయి ఈ కింద పడిపోయిన రాక్షసి మెడ మీద మోకాలు తండా వేసి కూర్చుని మెడ నరికేసి చంపేశాడు. ఎప్పుడైతే ఈ రాక్షసి పడిపోయిందో వెంటనే ఇతను యువతలకు లేవటం భగ్గుమని మండిపోయింది శరీరం అంతా. ఆ ప్రాంతంలో ఒక అందమైన సౌందర్యవతిగా ఉన్న గంధర్వకాంత ప్రత్యక్షమయ్యేసరికల్లా ఆశ్చర్యపోయాడు. తెలిసింది ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇలా ప్రత్యక్షం అయ్యిందో వెంటనే అక్కడికి ఆ అమ్మాయి కూడా మనోహరి కూడా వచ్చేసింది. ఇద్దరు అక్కా చెల్లి కావలించుకున్నారు. సంతోషం పట్టలేకపోయారు. మనకి శాప విమోచనమైంది, ఒక నరుడి వల్లే ఇద్దరికి శాప విమోచనమైందని సంతోషించారు. అయితే ఇతను అడిగాడు, మరి నా స్నేహితుడి సంగతి అంటే ఏం పర్వాలేదు, అతను కూడా కోలుకుంటాడని ఆ స్నేహితుడిని కూడా లేవదీసింది. ఆ చెయ్యి అతుక్కుపోయింది, వాడు మనిషిగా మారిపోయాడు. అప్పుడు తర్వాత ఇతను అడిగాడనమాట, మాయా మంత్రహారాన్ని సాధించాలంటే మాయా అశ్వం కావాలని మనోహర్ చెప్పింది, ఈ మాయా అశ్వం కథ ఏమిటో చెప్పమన్నాడు. అనేసరికల్లా సరే అత అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మా తండ్రికి ఎవరో చెప్తూ ఉండగా విన్నా ఈ కథ, అందుకని నాకు తెలుసు. పూర్వము విశ్వంభరుడు అనే ఒక శిల్పి ఏం చేశాడట, ఒక శిలని అందమైన గుర్రంగా చెక్కాడు. ఆ గుర్రం అందమైంది, ఎంత అద్భుతమైందో. అయితే ఆ గుర్రాన్ని చెక్కాక అది శిల్పం తను చెక్కింది. ఆ శిల్పం సజీవంగా అయిపోతే బాగుండని అనుకున్నాడు. దాని మీద తనెక్కి విహరించాలని ఆయన భావించాడు. ఎట్లా మాయా శిల్పము మామూలుగా సజీవంగా మారుతుంది. అవును. అప్పుడు ఆ విశ్వంభరుడు ఏం చేశాడట, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయితే, నేను చెక్కిన ఈ మహాసౌందర్యవంతమైన అశ్వం సజీవాశ్వంగా మారిపోవాలి. దీనికి ఆకాశ గమనము, భూలోక గమనము, జలాంతర్గమనము కూడా కావాలి. రెక్కలున్నట్లుగా ఎగరాలి. దీని మీద ఉన్నవాడు అత్యంత ప్రతిభావంతుడు అయిపోవాలి. ఎవరైతే ఈ గుర్రం ఎక్కుతాడో వాడు ఎవరు జయించలేరు.
అట్లా చేయమని అడిగాడట. అయితే ఇతను తపస్సు చేశాడు చాలా. తపశ్శక్తి వల్ల బ్రహ్మ దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చెప్పాడంటే ఇది మాయా అశ్వంగా ఉంటుంది, కాకపోతే ఇలాంటి శక్తులున్న అశ్వాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ ఎక్కడా లేని రకపు అశ్వం ఒకటి తయారైతే దీనికోసం చాలా శక్తులు, రాక్షస శక్తులు ప్రయత్నిస్తాయి, మాయాశక్తులు. అందుకని ఒక పని చేద్దాం, దీనికి ఒక మార్గం చెప్దాం. ఇది శిల్పంగానూ ఉంటుంది, మాయాశ్వంగానూ ఉంటుంది. దీనికి ఏమిటంటే మార్గం, అది మామూలు వాళ్ళు చూస్తే అది మామూలు శిల్పంలాగానే కనపడుతుంది. దీనికి ఇటుకు తెలిసిన వాడే దీని మీద ఎక్కగలడు, ప్రజలకి అందరికీ తెలియకూడదు అని చెప్పి దానికి ఏం చెప్పాడంటే దాని నుదురు మధ్యలో ఒక్క పాయింట్ ఉంది, ఆ పాయింట్లో ముట్టుకుంటే అది చక్కగా గుర్రంలాగా అన్ని పనులు చేస్తుంది. ముందరి కాళ్ళు గనక పాదాలు రెండింటిని ఒకేసారి ముట్టుకుంటే అది శిల్పంగా మారిపోతుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగు, దీన్ని శిల్పంగానే ఉంచుకో, అశ్వంగా ఎల్లవేళలా ఉంచొద్దని బ్రహ్మదేవుడు ఈ అబ్బాయికి చెప్పాడు విశ్వంభరుడికి. విశ్వంభరుడు పరమాత్మత సంతోషంతో ఏం చేశాడు, ఈ గుర్రాన్ని ఆ బ్రహ్మదేవుడు చెప్పిన నుదుటి మధ్యలో ఒక పార్ట్, నుదురంతా ఇట్లా చేయి పెడితే అవ్వదు, ఒకచోటే ఒక వేలే పెట్టాలి, అప్పుడే అవుతుంది. అప్పుడు అలా అయ్యేసరికల్లా అది బ్రహ్మాండంగా తెల్లని గుర్రం, బంగారపు జూలు, బంగారపు తోక, దాని మీద బంగారు జీను, అసలు ఎట్లా ఉందంటే పాలమీగడలాగా ఉందన్నమాట. అది పాల సముద్రపు తరంగపు నురగలాగా అంత అందంగా ఉందన్నమాట. ఇక ఆ గుర్రాన్ని ఎక్కి ఎంత యథేచ్ఛగానో విహరించాడు అతను, ఎంతో యథేచ్ఛగా చాలా ప్రయత్నం చేశాడు. ఎక్కడెక్కడికో ఆకాశగమనం వెళ్ళేవాడు, నీళ్లలో సముద్రం లోపలికి కూడా అది వెళ్ళిపోయేది. దాని మీద ఉన్నవాడు నీరేం చేయలేదు, రెక్కలున్నట్టుగా ఎగిరింది ఆ గుర్రం. అలా తిరుగుతూ విహరించేవాడు, తన సంతోషాన్ని ప్రపంచమంతా తెలియజేశాడు. అయితే ప్రపంచమంతా తెలియజేస్తే ఇలాంటి అద్భుతమైన వస్తువు మన దగ్గర ఉండాలని కోరుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అవును కదా. ఆ కాలంలో ఒక మాయావి అయినటువంటి మహారాక్షస మాంత్రికుడు ఒక అతను దీనికోసం ప్రయత్నం చేశాడు. అడిగాడు నయానా భయాన ఎన్ని విధాలు అడిగినా విశ్వంభరుడు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఏం చేశాడు, విశ్వంభరుణ్ణి తన మంత్ర ఖడ్గంతో సంహరించాడు. చనిపోతూ విశ్వంభరుడు ఏం చేశాడు, తెలివిగా ఈ గుర్రం తాలూకు రెండు ముందు పాదాలని రెండు చేతులతోటి ముట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా అప్పటిదాకా గుర్రంలాగా సజీవంగా కనబడుతున్న ఆ మాయా అశ్వం శిల్పంగా మారిపోయింది. ఈ కిటుకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఇక అది శిల్పంగానే ఉండిపోయింది. బాగుంది. అతను ఎంత ప్రయత్నించినా దాన్ని ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఆ శిల్పాన్ని తన తాలూకు స్థావరానికి తరలించుకుపోయాడు. శిల్పంగానే ఉంది ఇప్పటికీ. అది ఎక్కిన వాడే మంత్రహారాన్ని సాధించగలడు. ఆ మంత్రహారం ఉన్న ప్రదేశానికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇట్లాంటి ఏదైనా ప్రతిభావంతమైన అశ్వం అయితేనే వెళ్ళగలదు అని ఆపేయంగానే ఇతను ఇప్పుడు ఆ గుర్రం ఎక్కడుంది అని అడిగాడు. ఏమో అంది సుమనోహరి. ఏమై అనగానే సుమనోహరిగా సుమంజరి, అదేంటి నీకు తెలియదంటే, నాకు తెలియదు మహావీర, నేను ఇక్కడ వరకే విన్నా. మా నాన్నగారికి ఒకళ్ళు చెప్తున్నారు, ఒక గంధర్వుడు చెప్పినప్పుడు నేను ఇదే విన్నాను. తర్వాత కథ మా చిన్న చెల్లెలకి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. గుర్రం విషయం ఇంత మటుకే తెలుసు. అది మాయా అశ్వం, శిల్పంలాగా కనపడుతుంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది గుర్రంగా మారుతుంది, ఇన్ని రకాల పనులు చేస్తుంది. కాబట్టి నువ్వు మిగిలిన వ్యవహారం తెలుసుకోవాలంటే మా చెల్లెలి కూడా శాప విమోచనం సాధించి అప్పుడు నువ్వు దాని గురించి తెలుసుకోగలుగుతావు అని చెప్పాక ఇది బజరంగుడు కూడా లేచాడు కదా. సరే ఇతను అన్నాడు, మరి ఇప్పుడు మీ చెల్లెలు ఎక్కడుంది, దానికి నేనేం చేయాలంటే ఆ అమ్మాయి ఆకాశం నుంచి ఒక విల్లు 2 బాణాలు తీసిచ్చింది అతనికి. ఈ విల్లు బాణాలు ఉంచుకో, మా చెల్లెలు ఎక్కడుందో చెప్తా, అక్కడికి వెళ్ళి ఆమెకి శాప విమోచనం కూడా అయితే అప్పుడు నీకు విషయం తెలిస్తే దాన్ని బట్టి నువ్వు ఏం చేయగలవో చూద్దామని చెప్పింది. ఇతను తర్వాత ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.